ఇప్పుడు మేల్ ఫ్లవర్ని తీసుకొని ఫిమేల్ ఫ్లవర్కి పాలినేషన్ చేస్తున్న మన ధ్రువన్ కదా, ధ్రువ కుమార్ రెడ్డి తమ్ముడు పులివెందుల నుండి వచ్చాడు. అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా సంతోషం తమ్ముడు. ఎందుకంటే ఈ పండు విలువ అనేది మరి ఎంత దూరం నుంచి వచ్చిందంటే ఎంత అంటే మెడిసినల్ వాల్యూస్ ఉంటే తెలుసుకొని వచ్చిందంటే చాలా మంచిది. ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు ఈ ఫ్రూట్ గురించి. సో దాని గురించి నేను తెలుసుకుందామని, ఎలా ఉంటుందో టేస్ట్ కూడా ఎట్లా ఉందో తెలుసుకుందామని ఒకసారి ఇక్కడ పండినేటివి తీసుకొని వెళ్ళి మా అందరికి బంధువులకి మా ఫ్రెండ్స్ కి చూపిద్దామని వచ్చాను అన్నమాట. చాలా తమ్ముడు, ఆల్వేస్ వెల్కమ్. ధ్రువన్ ఆల్వేస్ వెల్కమ్. ఇప్పుడు ఒకటి చేశాడు, పాలినేషన్ చేశాడు చూడండి. ఇలా పాలినేషన్ ఆ తమ్ముడి చేతనే చేయించాను. ఇప్పుడు ఇంకో ఫ్లవర్ కూడా ఆ తమ్ముడే చేస్తాడు. ఇది అయిపోయిందా తమ్ముడు? ఇక్కడికి రా, ఇంకో ఫ్లవర్ తెంపుకో. అక్కడ బయట మేల్ ఫ్లవర్ ఉంటుంది చూడు, ఇక్కడ ఉందా ఆ మేల్ ఫ్లవర్ తెంపుకో. అది మేల్, ఇది ఫీమేల్, నీకు తెలుస్తూనే ఉంటుంది. ఇక్కడికి రా, ఇది ఫీమేల్, ఇది నీకు మేల్కి ఉండదుగా. ఇది ఇగో ఈ బర్డ్ ఉండదుగా, ఇది మేల్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కూడా చేసేసి అదే అదే అది అయిపోయింది. ఇక్కడ పెటల్స్ తీసేసి నీకోసం వచ్చా. మన సిఐ గారు వచ్చినా కూడా లేవు, ఎందుకంటే అన్నీ ఇప్పుడు ఇక అయిపోతాయి. ఇది మొత్తం హార్వెస్ట్ అయిపోయినాక మళ్ళీ కొత్తగా వస్తాయి అన్నట్టు. పెటల్స్ తీసేసి అంటే పాలినేషన్ చేసామని గుర్తు. మీరు చేసిన పాలినేషన్ నేను పంపుతాను ఒక 1 వీక్ తర్వాత. అంత సైజ్ ఎంత వచ్చింది అనేది ఆ ఫ్రూట్ మీకు తెలుస్తుంది అన్నట్టు. అట్లా చాలా బాగా అనిపిస్తుంది పాలినేషన్ కూడా. అంటే ఈ విధంగా మనం పాలినేషన్, హ్యాండ్ పాలినేషన్ చేస్తే మనకు క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే నార్మల్గా ఒరిజినల్గా పాలినేషన్ చేయకుంటే రాదు, కష్టం. అది కష్టంతో కూడుకున్న పని. న్యాచురల్గా రావాలంటే కష్టమే. అది నేను వీడియోలో కూడా చెప్తున్నా అన్నట్టు. ఇట్లా ఎన్ని అంటే డూ పాలినేషన్ గెట్ ఫ్రూట్స్ అంటది ఈ ప్లాంట్ మనల్ని. అట్లా నో పాలినేషన్ నో ఫ్రూట్స్ అని అంటది అన్నట్టు.